సో మీలాంటి మంచి నాయకులకు ఒక సమస్య అంటే ఇప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చి పడ్డాయి తెలంగాణ రాష్ట్రంలో. మీరు దీని పక్షాన మీరు ఏ విధంగా నిలబడి మాట్లాడతారు? ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి వచ్చింది. దీన్ని ఏ విధంగా చూస్తారు ఒక ఎమ్మెల్యేగా రాకేష్ రెడ్డి గారు? అంటే ఇంతకు ముందున్న మాజీ ముఖ్యమంత్రి 420 అయితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి 840. అంటే అమాయకులైన ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ ని, వాళ్ళ బలహీనతలని, వాళ్ళ బతుకులని ఆధారం చేసుకొని నోటికొచ్చింది మాట్లాడి గద్దెనెక్కతందుకు అబద్ధ వాగ్దానాలు చేస్తే దాని ఫలితం ఇది. అప్పుడున్నోడు బట్టలిప్పి కొట్టిపించిండు, అప్పుడు ఆత్మహత్యలు జరిగినాయి, ఖమ్మం కావచ్చు, జగిత్యాల కావచ్చు. అవును, 40 మంది అంట సార్. 57 రోజులు సమ్మె జరిగింది. అప్పుడు 57 సమ్మె ఒక రోజు సరిపోయింది, 40 మంది అంట. నేనేమంటున్నానంటే ఇప్పుడు వీళ్ళు కూడా 40 మంది చంపేస్తారు. వీరి ఇళ్ళకి ఏం పోయినది? నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు, అన్ని ఫ్రీ అంటున్నారు. అన్ని ఫ్రీ అన్న తర్వాత మరి ఫలితం ప్రజలు, ఇప్పుడు ఆర్టీసీ కార్మికులైనా ఆర్టీసీ ఉద్యోగులు దయచేసి మీరు ఆలోచించండి. ఈ మోసగాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? మళ్ళా ఎన్నికలు రాగానే వాడు నోటికి వచ్చింది మాట్లాడితే మళ్ళీ వాడికే ఓటేసి గద్దె ఎక్కిస్తారా? ఇప్పుడే మీలాంటి అమాయకత్వంతో ఇప్పుడున్న ముఖ్యమంత్రి 34 దాకా అంటున్నాడు. అది ఈ అమాయకుల బలహీనతనే కదా. ఇట్లాంటి ఆర్టీసీ కార్మికుల బలహీనతలు, మహిళల బలహీనతలు, రైతుల బలహీనతలు, నిరుద్యోగుల బలహీనతలు, ఈ బలహీనతలన్నీ అట్లాంటి తలపిరుస్థలం వచ్చింది ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రికి. నేను 34 వరకు ఉంటాను, తమ్ముంటే ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారం చేయి. నువ్వు నిజంగా ప్రజాపాలకుడు అయితే, ప్రజాపాలన అయితే ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రివా లేకపోతే ఢిల్లీ పంపించిన ముఖ్యమంత్రివా? ఆ ఆర్టీసీ కార్మికుల కన్నీళ్లు చూడు, ఆర్టీసీ కార్మికుల కడుపులో తలబెట్టు. దొంగలాగా ఎలక్షన్ వచ్చింది మాట్లాడతారు, గద్దెనెక్కిన తర్వాత వాళ్ళ కడుపులు కొడతారు, వాళ్ళ కన్నీళ్లు వచ్చినట్టు చేస్తారు. ఇదేం రాజకీయం అండి? ఇది ప్రస్తుత పరిస్థితికి మొత్తం కారణం ఇప్పుడున్న ముఖ్యమంత్రి హనుమల రేవంత్ రెడ్డి మాత్రమే, కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇంతకు ముందు ఉన్నటువంటి పొయ్యిలు పెనం మీద ఇప్పుడు పొయ్యిలు పడ్డారు. మరి అస్సలు ఆర్టీసీ మొత్తం కుప్పై కూర్చున్నదండి, కుప్ప. మేము చెప్తున్నాం కదా, మొన్న కూడా మాకు ఉత్తర తెలంగాణ ఎమ్మెల్యే మీటింగ్ పెట్టారు. 2 సంవత్సరాల నుంచి ఒక బస్సు లేదు. జనాభా పెరగలేదా? 2.5 సంవత్సరాల జనాభా పెరగలేదా? ఎక్సైజ్ ఆదాయం పెరగలేదా? రిజిస్ట్రేషన్ ఆదాయం పెరగలేదా? 35,000 నుంచి 44,000 పెరిగింది ఆదాయం, ఎక్సైజ్ ఆదాయం. బస్సులు కూడా లేరా? అది కూడా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సులు ఇచ్చింది 2,000. వీడు ₹1 ఇచ్చింది లేదు ప్రభుత్వం. తొడలు కొట్టుకుంటున్నారు, మాకు 200 కోట్లు ఎక్కిండ్రు, 300 కోట్లు ఎక్కిండ్రు. మరి 300 ఇప్పుడు రవాణా శాఖ మంత్రి గారు చెప్తారు, తొడలు కొట్టినావు కదా, తొడలు మొడలు భుజాలు కొట్టినావు కదా, ఇప్పుడు చెప్పు, పరిష్కరించు సమస్య. మీరు ఇచ్చిన వాగ్దానాలు అడుగుతున్నారు, వాళ్ళు ఎవరో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కర్ణాటక కూడా ఇచ్చిన అడుగుతలేరు. మీరు గద్దెనెక్కతందుకు ఏదేదైతే అబద్ధాల వాగ్దానాలు చేసిన ఆర్టీసీ కార్మికులకు అవే అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పండి. ఉచిత బస్సు, ఉచిత ప్రయాణము, 240 కోట్ల మంది మహిళలు ఎక్కిండ్రు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నారు? కార్మికుల కన్నీళ్ళు ఎందుకు కొడతలేరు? మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఏం చెప్తారు? మహాలక్ష్మి పథకం కింద 8,000 కోట్ల లాభం చేకూర్చామంటున్నారు ఆర్టీసీకి. 10,000 కోట్లు కుప్ప కూలిపోయింది. ఆర్టీసీ మొత్తం కుప్ప కూలిపోయింది. నేను ప్రత్యక్ష సాక్షి. ఒక్క బస్సు లేదు ఇప్పటి వరకు ఆర్మూర్ నియోజకవర్గంలో. తెలంగాణ మొత్తం అదే ఉంది, నేను కాదు. ఆ రోజు గత ప్రభుత్వంలో కూడా ఆర్టీసీ ఆస్తుల్ని ఏ విధంగా వాడుకున్నారు? మీ మాజీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దాదాపు ఒక పెద్ద జీవన డిమాండ్ కట్టాడు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? నేనేమంటున్నాను, అప్పటోడు ఇప్పటోళ్ళు వీళ్ళు దొంగలు కలిసి తెలంగాణను పంచుకుంటారు. దీనికి నేనేమంటున్నాను, ప్రజలు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఆర్టీసీ ఉద్యోగులు కావచ్చు, మీకు నైతిక మద్దతు మేము ఉన్నాం. కానీ మీరు కూడా చదువుకున్న వాళ్ళు ఈ దుర్మార్గుల మాటలు, ఎటువంటి క్యారెక్టర్ లేని రాజకీయ నాయకుల మాటలు నమ్మితే ఎవరింటికి వెళ్ళిపోయింది? కేసీఆర్ ఇంటికి వెళ్ళమని వేడుతుందా? రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళమని వేడుతుందా? ఈ పథకాలు కూడా ఎవరిష్టం వచ్చినట్లు వాడు చేస్తా ఉంటే ఇది ఎక్కడో ఒకటి సుప్రీంకోర్టు చెప్పినట్టు గైడ్ లైన్స్ ఉండాలండి. ఇట్లాంటి దుర్మార్గులు వాగ్దానాలు చేసి రాజకీయ గద్దెలు ఎక్కిన తర్వాత అనవసరంగా అమాయకులు చచ్చిపోతున్నారు. నేనేమంటున్నాను, ఈ రోజు ఆర్టీసీ కార్మికులు దయచేసి మీరు ప్రాణాలు కోల్పోకండి, మీకు మేము అండగా ఉన్నాం.
ప్రతిపక్షంగా మేము అధికార పార్టీ మీద కొట్లాడతాం, మెడలు వంచుతాం, ప్రస్తుతం ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి మీకు న్యాయం జరిగేలా చూస్తాం. కానీ ఎట్లా ఈ దుర్మార్గుల మాటలు ఎన్ని రోజులు నమ్ముతారు మీరు? ఇంకా నమ్మాల్సి వస్తుంది సార్. ఇంకా నమ్మకం ఉంది అంటున్నారు. ఇప్పటికీ కూడా వీళ్ళు అమాయకంగా మాకు రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది, రేవంత్ రెడ్డి గారి నమ్మకం ఉంది, ఆయన కంపల్సరీ చేస్తాడనే నమ్మకంతో కొనసాగుతా ఉన్నారు సార్. రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉంటే 2 నెలల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదండి పేద పిల్లలకు. ఫీజు రింబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ ఏమీ లేదు. ఫీజు రింబర్స్మెంట్ అండి పేద పిల్లలకు 13,000 కోట్లు. 13,000 కోట్లు. అవును. ఎక్కడ కమిషన్లతో బిల్లని ఇచ్చారు. ఈ రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉంటే కాంట్రాక్టర్లు పంట పండింది. అవును. ఆ తెలంగాణ ప్రజలకు వెళ్ళాల్సిన నిజాలు నగ్న సత్యాలు చాలా ఉన్నాయి. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కు బెనిఫిట్స్ ఇప్పటి వరకు వాళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తారు. మందు టెండలో 61 సంవత్సరాలు 65 సంవత్సరాల్లో వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి. వాళ్ళు సంపాదించుకొని పోగేసుకునే డబ్బు అండి అది. వాళ్ళ ఆడబిడ్డలకు పెళ్లిలకు మనకత్తాయి, వాళ్ళ ఆరోగ్యానికి హాస్పిటల్ ఆరోగ్యం మనకత్తాయి, లేకపోతే వాళ్ళ పిల్లల పైచలు మనకత్తాయి. దాచుకున్న డబ్బు ఇది ఎవడబ్బ సొమ్ము కాదు. అవును. అది ప్రభుత్వ సొమ్ము కాదు. అవును. అదే ఇయ్యలేనోడు ఇది ఇయ్యలేనోడు ఏమిస్తాడండి? ఈ భూములు అమ్ముకుంటా అప్పటి పూర్తి ఏదో ఒక రకంగా చేసుకుంటా ప్రజాకర్షణ పథకాలు, అవినీతి పథకాలు కొత్తగా మోసగాడిగా తయారైండు. ఈరోజు భారతదేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి అంటే 420 అంటున్నారు. ఎక్కడ పోయినా కానీ 420 ముఖ్యమంత్రి ఏ అబద్ధాలైన నోటికి ఈజీగా ఆడగలుగుతాడు. ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి 420 అయితే ఇప్పుడు 840 అంటున్నారు. ఎందుకంటే అలవోకగా అబద్ధాలు ఆడతాడు. ఏం చేసినావని 2034 వస్తావు నువ్వు? ఇప్పుడు ఈ ఆర్టీసీ కార్మికులు కావచ్చు, తెలంగాణలో ఉన్న ప్రజలందరూ యువకులు కూడా మీరెట్లా మీరు రేవంత్ రెడ్డి మాటని, మహిళలు ఎట్లా మీరు 2,500 గత 10 ఏళ్ళు కేసీఆర్ నెల నమ్మారు, 5 ఏళ్ళు ఈ నెలగా నమ్మారు సార్. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఒక డిఫరెంట్ అనుకుందాం, నమ్మినాం అనుకుందాం, పక్కన అనుకుందాం. నేను అనేది ఒకటేనండి, ప్రజలు చైతన్యవంతం కావాలి. ఎవడబ్బ సొమ్ము కాదు మనకు ఉచితాలు ఇచ్చేటి. నేను క్లియర్ చెప్తున్నా రవి, చెప్పండి. ప్రజలు జాగృతమైతేనే, ప్రజలు చైతన్యవంతమైతేనే ఇట్లాంటి అవినీతి పథకాలు, మనుషులను సోమరిపోతులు చేసే పథకాలు, రైతులు వడగట్ల వాళ్ళతో నేర్పుతున్నారండి తెలంగాణ వ్యాప్తంగా. కానీ ప్రభుత్వంలో అధికారంలోకి రావాలంటే ఇలాంటి తాయిలాలు అందరికి ఇవ్వాల్సిందే. వాళ్ళు ప్రజలు కూడా నమ్ముతున్నారు సార్. మరి చైతన్యం ఎక్కడ రావాలంటారు మీరు? ఇప్పుడు ఇప్పుడు మేము ఒక చిన్నగా మహారాష్ట్రలో బీజేపీ ఒకటే ఒక వాగ్దానం, ఇంత అడ్డగోలు ఇయ్యలేదు మేము. ఒకటి మహిళలకు లాల్లీ బై 1,500 ఇచ్చినాము, రాగానే అధికారంకి వచ్చినాము, కంటిన్యూ చేస్తున్నాం స్కీమ్. మరి నోటికి వచ్చినట్లు ఇది నేను రాజకీయ నాయకులకు బంగారం, ఒక స్కూటీ అని, మహిళలకు 2,500, పింఛన్లు 4,000 అండి. పిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్ ఎవడబ్బ సొమ్మండి? మధ్య తరగతులు పేదవాడు చదువుకోవద్దా? ఉన్నత చదువులు చదువుకోవద్దనే ఉద్దేశం రేవంత్ రెడ్డి ఉద్దేశం అదే కదా. ఏ మాట